వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. వచ్చిరా ఫ్రెండ్స్, గురువారం నాడు మనం శుక్రవారం లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అవి ఎంతవరకు సక్సెస్ అయ్యా లేదో చూద్దాం. ఇది నిఫ్టీ 50 అండి. మనం ఏమనుకున్నామండి, రెడ్ డే ఆఫ్ మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే బై చేస్తాం, టార్గెట్ వచ్చి మేబీ డే అన్నాం, కానీ అది గ్యాప్ అప్లనే మేబీ డే అని కవర్ చేసింది. కానీ బ్లూ డే ఆఫ్ ఉంది చూడండి, బ్లూ డే ఆఫ్ నుంచి వచ్చింది. బ్లూ డే ఆఫ్ ఇంత ర్యాలీ వచ్చింది, ఓకేనా. దీని మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసింది, మళ్ళీ దీని మీద క్లోజ్ అయింది, ఇది వచ్చింది. కాకపోతే ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి, నేను గురువారం నాడు ఇది నిఫ్టీ 50 ఇది ట్రెండ్ లైన్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ ని ఇది క్రాస్ అయిందండి. ట్రెండ్ లైన్ ఉంటే ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ క్రాస్ అయితే ఖచ్చితంగా ఇది ఈ దాకా రావాలి అసలు. యాక్చువల్గా అప్పటికే టైం లేదు కాబట్టి ఇది రాలేదు. నేను బహుశా సోమవారం నాడు గ్యాప్ అప్ అవుతుంది అనుకుంటున్నా. గ్యాప్ అప్ అయ్యి ఒకవేళ ఇది కవర్ చేస్తుంది వచ్చి గ్యాప్ ని. అసలు వీళ్ళు ఎఫ్ఐఎస్ ఆపరేటర్స్ పెద్ద ప్లాన్ లో ఉండే అండి. వాళ్ళంతా అదాని ఇష్యూని క్యాచ్ చేసుకుందాం అనుకున్నారు, పుట్ బాగా హోల్డ్ చేసి పెట్టారు. కాకపోతే ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే రిస్క్ ఎందుకు అనుకొని పుట్ని రికవర్ చేసుకున్నారు, ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతానికైతే గ్యాప్ ఉందండి. గ్యాప్ ఉంటేనే చూడండి, నిఫ్టీకి 50 పాయింట్స్ గ్యాప్ ఉండాలి, బ్యాంక్ నిఫ్టీకి 100 పాయింట్స్ గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉంటేనే మనం బై చేసుకుంటే మనకు కొంచెం గ్యాప్ అన్ని పాయింట్స్ మనం క్యాప్చర్ చేయొచ్చు. క్యాప్చర్ చేస్తే బాగా లాభం వస్తుంది. స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా రెడ్ డే యాప్ దగ్గరనే పెట్టుకోండి. రెడ్ డే యాప్ దగ్గర ఎప్పుడు స్టాప్ లాస్ ఉంటుంది మనకి, ఎప్పుడు ఉంటుంది అంటే ఒకవేళ క్యాండిల్ ఈ రెడ్ డే యాప్ చుట్టూ ఉంటేనే మనకు స్టాప్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. ఇలా ర్యాలీ అయ్యాక ఇక్కడ తీసుకున్నారనుకోండి, అప్పుడు రెడ్ డే యాప్ కి మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎంత గ్యాప్ ఉంది ఇదంతా లాస్ అవుతాం. అలా ఎప్పుడు చేయొద్దు. ఎప్పుడైనా రెడ్ డే యాప్ చుట్టూ ఉన్న క్యాండిల్ నే బై చేసుకోవాలి. అది పుట్ సైడ్ బై చేసినా సరే, కాల్ సైడ్ బై చేసినా సరే, రెడ్ డే యాప్ చుట్టూ ఉన్న దాన్ని మాత్రమే మనం బై చేసుకోవాలి, ఓకేనా. పుట్ అయినా కాల్ అయినా, అది బ్యాంక్ నిఫ్టీకి దేనికైనా వర్తిస్తుంది. ఇప్పుడు ఇదైతే సక్సెస్ అయింది అండి. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, ఈ రెడ్ డే యాప్ ఉంది కదా, ఈ రెడ్ డే యాప్ మీద బ్లూ డే యాప్ మీద చూడండి, ఇక్కడ నుంచి ర్యాలీ అయింది మేబీ డే వరకు, ఓకేనా. ఇది కూడా సక్సెస్ అయింది. మీకు బ్లూ డే యాప్ గురించి చెప్దామంటే నాకు సబ్స్క్రైబర్స్ లేరు. బ్లూ డే యాప్ లేకుంటే నేను ఆ లెవెల్స్ నేను పోస్ట్ చేసేవాడిని టెలిగ్రామ్ లో, ఒక గ్రూప్ క్రియేట్ చేసి. అది ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను. అందుకోసం కొంచెం సబ్స్క్రైబర్స్ త్వరగా గండి. నాకు మీరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టాక్ మార్కెట్ చేస్తుంటే వాళ్ళకి నా వీడియో సజెస్ట్ చేయండి. కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే మనం ఆ బ్లూ డే యాప్ గురించి కూడా చెప్పుకుందాం, ఓకేనా. ఇక సోమవారం నాడు అంటే రేపు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రెండ్ లైన్ చూడండి, ఇంత గ్యాప్ ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా. ఒకవేళ గ్యాప్ అప్ లో ఇది ఫిల్ అయ్యి ఒకవేళ ఇది క్రాస్ అయింది అనుకోండి, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 52,169 వరకు ఉందండి, ఓకేనా. దీని కూడా అంతే. రేపు సోమవారం గురించి చెప్పుకుందామండి. రేపు నిఫ్టీ 50 23,907 దగ్గర క్లోజ్ అయిందండి. ఒకవేళ దీని మీద కనుక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే 23,600 కాల్ని బై చేయండి. టార్గెట్ వచ్చి 205 వరకు. ఒకవేళ 23,000 అది రెడ్ యాప్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, పుట్ను బై చేయండి. 24,250 పుట్ను బై చేయండి. టార్గెట్ వచ్చి 23,608 వరకు. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇది శుక్రవారం నాడు ఎక్కడ క్లోజ్ అయిందండి, 51,135 దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ గ్రీన్ క్యాండిల్ కనుక రెడ్ డే యాప్ మీద క్లోజ్ అయితే కాల్ని బై చేయండి, 50,700 కాల్ని. ఒకవేళ రెడ్ యాప్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే పుట్ను బై చేయండి, 51,600 పుట్ని బై చేయండి, ఓకేనా. వాటి ప్రీమియం లెవెల్స్ చెప్తాను చూడండి. ప్రీమియమ్స్ లెవెల్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇంత బిగ్ ఫాంట్ తోటి పెద్దగా పెట్టాను. ఇది 23,600 కాల్. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటే మనం కాల్ని బై చేస్తాం కదా, ఈ రెడ్ డే యాప్ మీద గ్రీన్ క్యాండిల్ పెడితే
కాల్ని బై చేస్తాం కదా, దాని ప్రీమియం 391 దగ్గర క్లోజ్ అయిందండి. 391 మీద కనుక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 579 అండి. ఒకవేళ రెడ్ క్యాండిల్ కనుక కింద క్లోజ్ అయింది అనుకోండి, అది ప్రీమియం 418 దగ్గర క్లోజ్ అయింది కదండి. ఒకవేళ 418 మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 666 అండి. ఇంకోటి ఇక్కడ నేను ఏం చెప్పాను, ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పానండి, మీరు ఇది నేను చెప్పేది ఇండెక్స్, ప్రీమియంది వేరే ఉంటుంది. అది ప్రీమియంది నేను ఇక్కడ చూపించలేదు ఎందుకంటే అది సేవ్ కాలేదు. ప్రీమియంది ఉన్న ఇండెక్స్ ని కోఆర్డినేట్ చేసుకోండి. ఒకవేళ నేను టార్గెట్ 579 అన్నా కదా, 666 అన్నా కదా అని చెప్పి 666 వరకు 579 వరకు చూడకండి. ఒకవేళ ఈ రెడ్ డే ఆఫ్ మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది, మీరు కాల్ బై చేశారు, అది వచ్చి 205 ని హిట్ అయింది కానీ ఇక్కడ 23,600 కాల్ బై చేయమన్నాగా, అది 579 హిట్ కాలేదు కదా అని చెప్పేసి ఇంకా 579 టార్గెట్ ఉందని మాత్రం మీరు వెయిట్ చేయకండి. ఇండెక్స్ ప్రకారం మేబీ డే హై హిట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా, ఇది మాత్రం ఈ పాయింట్ ని గుర్తుంచుకోండి. ఇది సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా వర్తిస్తుంది. ఇవి అయితే లెవెల్స్ గుర్తుంచుకున్నారుగా. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అండి. గ్రీన్ క్యాండిల్ కనుక పైన రెడ్ డే ఆఫ్ మీద క్లోజ్ అయితే కాల్ 50,700 కాల్ ని బై చేస్తాం. అది శుక్రవారం నాడు 640 దగ్గర ప్రీమియం క్లోజ్ అయింది. దీనిపైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే 640 ఏబో మన పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 875. ఒకవేళ 51 మార్కెట్ ఈ రెడ్ డే ఆఫ్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే మనం 51,600 పుట్ ని బై చేస్తాం. అది శుక్రవారం నాడు ప్రీమియం 722 దగ్గర క్లోజ్ అయింది. 722 మీద కనుక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 990. చెప్పాను కదా టార్గెట్ 990 అన్నాను అని చెప్పి 990 వరకు చూడకండి, ఇండెక్స్ ని చూడండి. ఒకవేళ యాజ్ పర్ ఇండెక్స్ కనుక ఒకవేళ మేబీ డే హై హిట్ అయింది అనుకోండి, మేబీ డే హిట్ అయినా అక్కడికి మీరు ఎగ్జిట్ అయిపోతుంది. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. మీరు మాత్రం స్టాప్ లాస్ పెట్టుకోండి. ట్రేడింగ్ మాత్రం ఎక్కడ తీసుకుంటారంటే రెడ్ డే ఆఫ్ చుట్టుపక్కల ఉన్న క్యాండిల్ మాత్రమే తీసుకుంటారు. ఒకవేళ రేపు గ్యాప్ అప్ అయింది అనుకోండి, అది బ్లూ డే ఆఫ్ ప్రకారం వెళ్ళిపోతుంది. బ్లూ డే ఆఫ్ గురించి చెప్పాలంటే మీరు సబ్స్క్రైబర్స్ పెరిగితే నేను టెలిగ్రామ్ క్రియేట్ చేస్తాను అన్నానుగా గ్రూప్ టెలిగ్రామ్లో, అందులో నేను లెవెల్స్ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకు ఓపెనింగ్ అనేది ఎప్పుడైనా 9-8 AM వస్తుంది. 9-8 అంటే 9-10 వరకు నేను లెవెల్స్ పోస్ట్ చేస్తే మీరు దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఈ లెవెల్స్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా, ఇంతేనండి రేపటి లెవెల్స్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైతే షేర్ మార్కెట్లో ఉంటున్నారో వాళ్ళకి నా వీడియో సజెస్ట్ చేయండి, వాళ్ళకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, కొంచెం స్టాప్ లాస్ మాత్రం స్ట్రిక్ట్లీగా పెట్టుకోండి, ఎందుకంటే మీరు లాస్ కావద్దు అన్నదే నా ఉద్దేశం. లాస్ అయినా మనం మార్కెట్ ఎక్కువ ఇవ్వద్దు. మనం మార్కెట్ 1% ఇస్తే మనం ఎంత తీసుకోవాలో మార్కెట్ నుంచి 2, 3, 4, 5 అట్లా తీసుకోవాలి. ఓకేనా, ఈ విషయాన్ని మాత్రం గమనించండి. నేను పదే ప్రతి వీడియోలో స్టాప్ లాస్ గురించి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో గమనించండి కొంచెం. ఓకేనా, మరో వీడియోతో రేపు కలుస్తానండి మంగళవారం లెవెల్స్ గురించి. ఓకే, టేక్ కేర్, బాయ్, గుడ్ బై.